తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి చూస్తారు కదా పరిపాలన ఉచిత పథకాలని అవి ఇవి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? మామూలుగా ఉంది మేడం, ఏం పెద్ద కనపడదు. రైతు బంధు వేయలేదు, ఏమీ లేదు. రుణమాఫీ వేస్తాడు, ఏం లేదు. రుణమాఫీ 2 లక్షలు చేసిన సగం సగం చేసిండు, అది కూడా కొంత చేసిండు, కొంత చేయలేదు. ఇప్పుడు 26 తారీఖు అన్నాడు, మళ్ళీ 26 తారీఖు కూడా ఏం నమ్మకం లేదు, ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి అంటే ఉచిత పథకాలు పెట్టింది కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా? సరిగా చేయలే కదా అన్ని. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది పెట్టిండు కదా, దాని వల్ల యూజ్ ఉందా లేదా? లేడీస్ లకి పెట్టిండు, మొగళ్ళకి ఏమో, మొగళ్ళకి ఇబ్బంది అవుతుంది మేడం. మొగళ్ళకి కూడా పెడితే రాష్ట్రం మొత్తం వెళ్ళిపోద్ది కదా, కరెక్టే మేడం. కానీ కొందరు అట్లా అంటారు, కొందరు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుందా? తీసేస్తేనే బాగుంటది. ఎందుకని? మళ్ళీ మొగళ్ళు లేపుతారు కదా. మేము ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి టికెట్ తీసుకొని వస్తే బస్సులు లేబట్టి అక్కడ కూర్చోంటారు, నిలబడాలి టికెట్ తీసుకొని కూడా. ఉచిత కరెంట్ గానీ ఇవన్నీ వస్తున్నాయా? కరెంట్ వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు భరోసా, రైతు బంధు కరెక్ట్ పడుతున్నప్పుడు అవన్నీ ఇచ్చేవాడు, మరి ఇప్పుడు అవన్నీ ఇవ్వట్లేదు, పథకాలు పెట్టిండు. మరి మంచిగా అనిపిస్తుంది పరిపాలన? ఇబ్బంది మేడం. మాకు ఎందుకు ఇబ్బంది? మరి కేసీఆర్ పరిపాలన మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? ఇంకా నచ్చిందంటే అది రైతులకు కొద్దిగా టైంకి వేస్తున్నాయి పైసలు, 6 నెలలకి 6 నెలలకి ఇలా ఏది వేస్తారు. థ్యాంక్ యూ.